ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వెళ్లబోతున్నారు వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న అందుగత్తెలు ఇవాళ చారిత్రాత్మక ఓరుగల్లు కోటను, అలాగే హన్మకొండలోని 1000 స్తంభాల గుడిని, ములుగు జిల్లాలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. హన్మకొండ, వరంగల్లో వివిధ శాఖల సమన్వయంతో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను, బందోబస్తును, సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాట్లను, అలాగే ఫ్లిక్ మార్కెట్, సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. ఇక ఇవాళ సాయంత్రం 4:35 మిస్ వరల్డ్ పోటీదారులు 35 మంది హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ కు చేరుకొని 5:45 1000 స్తంభాల దేవాలయానికి వెళ్తారు. ఇక అక్కడి నుంచి 6:25 వరంగల్ కోటను సందర్శిస్తారు. అనంతరం 7:35 హోటల్ కు తిరిగి చేరుకుని 9 గంటలకు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. ఇక మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు చెందినటువంటి మరో బృందం ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ములుగులోని హరిత హోటల్ కు 22 మంది సుందరీమణులు చేరుకోబోతున్నారు. 4:30 సాంప్రదాయ వస్త్రాల్లో రామప్ప దేవాలయ సందర్శనం చేసుకుంటారు. అలాగే 5 గంటలకు దేవాలయ ప్రాంగణంలో నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. అనంతరం రాత్రి హరిత హోటల్ కు చేరుకుని తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమవుతారు. ఇక నిన్న చౌమల్ల ప్యాలెస్, చార్మినార్ సందర్శించారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. చార్మినార్ కు చేరుకున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు అధికారులు రెడ్ కార్పెట్ తో వెల్కమ్ పలికారు. స్థానిక కళాకారులు వారికి సాంప్రదాయ అరబీ, మఫా వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఇక మార్ఫా సౌండ్స్ కు కొందరు సుందరీమణులు డాన్స్ వేశారు. ఇక అతి పురాతన కట్టడమైనటువంటి చార్మినార్ ను చూసి సుందరాంగులు ముగ్ధులయ్యారు. చారిత్రాత్మక వేదిక నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చార్మినార్ దగ్గర ఫోటోలు దిగుతూ సందడి చేశారు. అనంతరం హెరిటేజ్ వాక్ నిర్వహించి తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి తెలిపారు. టూర్లో భాగంగా చార్మినార్ సమీపంలోని చుడీ బజార్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ షాపింగ్ చేశారు. గాజులు, ముత్యాల హారాలు, ఇతర అలంకరణ వస్తువులు కొనుగోలు చేశారు. కొందరు కంటెస్టెంట్స్ గాజుల తయారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.